అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. This is an historic moment. This moment will go down history line forever. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇది ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది, 2019లో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండ్రో 3-4 దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ కార్యక్రమంలో అమిత్ షా గారు రావడం, అదే రోజు డి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉండడం, నేను అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎలాగో ఇందూరు గడ్డ మీద ఉంటున్నారు, ఆ రోజు డి శ్రీనివాస్ గారి వర్ధంతి ఉంది, ఆయన యొక్క విగ్రహము అది కూడా గుజరాత్లోని సర్దార్ పటేల్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది తయారు చేసినటువంటి పద్మభూషణ్ రామ్ సుతార్ గారు డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో హెడ్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి, స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు.